పాపం ఈ రోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు, చీకటిలో మనుషులు బ్రతుకుతున్నప్పుడు మనిషి అపవిత్రతలోనికి ఏడవబడతాడు. అయితే మన దేవుడు మనకి మానవతా విలువలు నేర్పిస్తున్నాడు. అందుకే ధర్మశాస్త్రంలో చూడండి అన్ని రాయబడి ఉంటాయి. నువ్వు ఎవరితో రిలేషన్ లో ఉండాలి, ఎవరితో రిలేషన్ లో ఉండకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. దారుణమైన విషయాలు ఏంటంటే ఈ రోజు కొంతమంది అయితే తల్లితో సంసారం చేస్తూ పిల్లలతో తప్పుగా ప్రవర్తించే తండ్రులను కూడా నేను చాలా మంది చూశాను. అంటే మారు తండ్రుల్ని ఇలాగ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు. కొంతమంది అత్తలతో సంబంధం మెయింటైన్ చేస్తూ కూతుర్లతో కూడా సంబంధాన్ని మెయింటైన్ చేస్తుంటారు. ఎంత దారుణమైన విషయం అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడానికి వారు చేసుకునే భయంకరమైన పనులు. ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా నీ పొరుగువాడి భార్యను ఎలా చూడాలి, నీ అన్న భార్యను ఎలా చూడాలి, తమ్ముడి భార్యను ఎలా చూడాలి స్పష్టంగా చెప్పాడు బైబిల్లో. ఎందుకో చెప్పనా, బైబిల్ మనిషికి మానవతా విలువలను నేర్పిస్తుంది.